రాకేష్ గారు చెప్పండి, ఈ ఇష్యూలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలని అడిగారట, ఆయన ఒప్పుకున్నారట, గులాంగిరి చేయొద్దని చెప్పారు. మరి మోడీ గారిని అంత మాట అనొచ్చా రాహుల్ గాంధీ గారు? సార్, మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మీకు అదేవిధంగా సుభాష్ అన్నకు, ఇందిరాకకు, సాక్షి టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న రాహుల్ గాంధీ గారు వచ్చారు. ఎందుకు వచ్చారు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడడానికి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో మాట్లాడడానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమేం చెప్పిందో ఇక్కడ ఎవరిని గులాంగిరి చేయకు, నువ్వు ప్రజలకు చెప్పింది ప్రజలకైతే గులాంగిరి చేయాలి కదా, ఆ ప్రజలకు చెప్పినటువంటి పనులైతే చేయాలి కదా. మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, మీకు 2023లో అభయాస్తం అని చెప్పేసి ఒక స్కీమ్ ప్రకటించారు సార్. దానిలో ఏంది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, మొత్తం నిరుద్యోగాలను తరిమేస్తామని చెప్పేసి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు 10,000 నోటిఫికేషన్ ఇచ్చారు సార్. 10,000 భర్తీ చేశారు. మిగతాని గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2022 మే 6న రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఇచ్చారు సార్. వరంగల్ డిక్లరేషన్ ఇచ్చేసి 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. ఏదైతే రైతుకు, కౌలు రైతుకు 15,000 రూపాయల పెట్టుబడి ఇస్తాను, రైతుకి ఇస్తారట, కౌలు రైతుకి ఇస్తారట. అండ్ రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు సార్. ఇంతవరకు దాన్ని ఆతాపాతా లేదు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గతంలో మేము రైతు రుణమాఫీ చేసినప్పుడు 1,00,000 రూపాయలు చేసినాం సార్. మేము 2 లక్షలు చేస్తున్నామని చెప్పాలి. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు మేము ఏదైతే మొత్తం ఒక 37 లక్షల మందికి రైతు రుణమాఫీ చేసినాం సార్. 1,00,000 రూపాయలు చేస్తేనే మాకు 19,000 కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేసినాం సార్. మరి మీరు 2 లక్షల రూపాయలు చేసిన తర్వాత మీకు 20,000 కోట్లు ఎట్లయినాయి? అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, నేనేమంటానంటే ఏదైతే 2023 మేలో 8వ తారీఖు నాడు యూత్ డిక్లరేషన్ చేశారు సార్. ఏంది, పీజీ డిగ్రీ అయిపోయిన వాళ్ళకు ఫెలోషిప్ ఇస్తాం, అదేవిధంగా పీజీ చేసే వాళ్ళకు, పిహెచ్డీ చేసే వాళ్ళకు వాగ్దాలు. అండ్ ఆగస్టు 26 నాడు SC ST డిక్లరేషన్ చేశారు సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి November 10న BC డిక్లరేషన్ చేశారు సార్. 42% రిజర్వేషన్ ఇస్తాను, 1,00,000 కోట్ల రూపాయలు బిల్ పెడతా ఉన్నారంట సార్. ఆయన ప్రతిపక్ష నాయకుడు సార్. ఆయన ప్రైవేట్ బిల్ 100 మంది ఉన్నారు సార్ వాళ్ళకు, ప్రైవేట్ బిల్లే సార్. కాబట్టి నేను ఏమంటానంటే, మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టాలి, ఈ రోజు పెడతాను ఎందుకు చెప్తున్నావు? గతంలో ఏదైతే ఎలక్షన్ హామీలు చెప్పినావు ఇప్పుడు కూడా అదే మాట చెప్పిపోతున్నావు. అండ్ నెక్స్ట్ వచ్చి BC సరే, నువ్వు ప్రైవేట్ బిల్ పెడతాను, మరి బడ్జెట్లో 1,00,000 కోట్లు పెడతాను కదా, ప్రతి బడ్జెట్కి ఒక 20,000 కోట్లు పెడతాను కదా, మరి మా బీసీలను ఎందుకు మోసం చేస్తున్నావు? 20,000 కోట్లు ఇప్పుడు 3వ బడ్జెట్ కదా, 60,000 కోట్లు పెట్టాలి కదా. ఇప్పుడు ప్రైవేట్ బిల్లు పెడతా అని చెప్పేసి అంటున్నప్పుడు, మరి ఇప్పుడు BC డిక్లరేషన్ చేస్తున్నప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు పెట్టలే? అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, November 9న మైనార్టీ డిక్లరేషన్ చేశారు సార్. ఒకటే మాట చెప్తా, 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు, 13 హామీలు ఇచ్చిర్రు, 420 మీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. మీరు 6 గ్యారెంటీ 2,500 ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు. రాహుల్ గాంధీ గారిని నేనేమంటానంటే, రాహుల్ గాంధీ ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కాదు. రాహుల్ గాంధీ వచ్చిండు, చెప్పిండు, మొన్న మెస్సీ టీషర్ట్ ఇస్తా అంటే హైదరాబాద్ వచ్చిండు, ఈరోజు మళ్ళీ ఒక 1000 కోట్లు. అవును సార్, ఆ రోజు సార్ ఇప్పుడు వీళ్ళు 4th సిటీ అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఒకటి గ్లోబల్ సమ్మిట్ పెట్టారు సార్. గ్లోబల్ సమ్మిట్కు రాహుల్ గాంధీ రాలేదు, కానీ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కు మెస్సీ టీషర్ట్ పట్టుకొని గ్రౌండ్ అంతా తిరిగింది సార్. కావాలంటే మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే చూడండి సార్. మీరు చెప్పేది చెప్పారు, నేను చెప్పాను, మీ గురించి కూడా చెప్తా కదా. 1,000 కోట్లు సూట్ కేసు చేసుకుంటారు. అరే మేము చెప్పేది మీరు ఇప్పటిదాకా చెప్పినప్పుడు ఏం చెప్పలేదు, అవకాశం లేకుండా చేయాలని చెప్తాను సార్. ఏమంటారంటే సార్, ప్లేన్ లో ఆరోపణ మీరు తీసుకుంటే ఒకటే విషయం సార్. అరే మేము ఏం చెప్పాను, నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు అన్న, నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో, నీ గురించి కూడా చెప్తావు సార్. నెక్స్ట్ వచ్చేసి, ఎప్పుడైతే మహారాష్ట్ర ఎలక్షన్లు వస్తాయో ఇక్కడ జనగణన నచ్చి కూర్చుంటాడు సార్. దానికి ఏం లేదు, మళ్ళీ నా ట్యాక్స్ కట్టండి అని చెప్పి. బీహార్ ఎలక్షన్లు వస్తే ఇక్కడికి వస్తాడు సార్. ఈరోజు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్ కేరళకు వస్తున్నాయి సార్. కేరళకు వాయనాడే జరిగినప్పుడు మన కాడ నుంచి హెలికాప్టర్ పోయింది సార్, గవర్నమెంట్ హెలికాప్టర్ పోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ కావాల్సిన రాశారు, కేరళకి ఏదో 1,000 కోట్లు పోగు చేయమన్నారు. అదే సార్, 1,000 కోట్లు అట్లా రాస్తే కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారు సార్. మీరు 1,000 కోట్లు పోగు చేయమని చెప్పడం సార్. డైరెక్ట్ మనిషికి చేసి మనం 1,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి, మన దగ్గర పైసలు తక్కువ ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతుంటే మళ్ళీ నేనేదో ఆరోపణ చేసినట్టే డైరెక్ట్ గా మీడియాతో అన్నాడా? మరి అన్నాడు సార్, మీరు దోచుకోండి, దాచుకోండి, మాకు ఇవ్వండి, నాకు కట్టే కప్పం కట్టండి. రైట్ సార్, మీరు అన్నది కాదనుకుందాం. లేదు సార్, మీరు అన్నది కాదనుకుందాం.
నైన్ బ్లాక్ లేదు మీరు మాట్లాడినంతసేపు మేము మాట్లాడలే కదా అక్క జరాగండి ఒక్క నిమిషం మీరు మాట్లాడుతురు కదమ్మా, మీరే మాట్లాడుతురు కానీ మీరు ఖండితురు కానీ. సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు 9 బ్లాక్ కుంభకోణం అని వచ్చింది సార్, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వర్సెస్ మన బట్టి గారికి. దాని గురించి మీడియాలో కూడా వచ్చింది. మరి దాన్ని వెంటనే రద్దు చేసిర్రు. మిగతా టెండర్లు కూడా రద్దు చేయమని మేము డిమాండ్ చేసినాం సార్. మరి దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? నెంబర్ 1 సార్. నెంబర్ 2 వచ్చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుని తీసుకొని పోయి దావోస్ పోయింది సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు దావోస్లో ఏం పని సార్? ఆ దావోస్ ఇప్పుడు ఇక ల్యాండ్ పంచాయతీలో కేసు పెట్టించింది ముఖ్యమంత్రి గారే, సెటిల్మెంట్కి అక్కడికి పట్టుకపోయింది సార్. అది పోగా ఒక సీతక్క అని చెప్పేసి ఎవరైతే ఎమ్మెల్యే మంత్రి ఉన్నారో మంత్రి గారి పిఏ ఇసుక లారీలు నడుపుతుండని చెప్పేసి సీతక్క పిఏని దొరకబట్టింది సార్. అంటే మంత్రి గారికి తెలియకుండా ఇసుక లారీలు నడుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయిపోయిన తర్వాత కొండా సురేఖ గారి ఇంటి మీదకి పోలీసులను పంపింది సార్. ఎందుకంటే వాళ్ళ ఓఎస్డి తుపాకీ పెట్టి బెదిరించినాడు సార్. తుపాకీ పెట్టి ఎవరెవరు బెదిరించారు? రోహిన్ రెడ్డి గారు కలిసి బెదిరించారు సార్. బెదిరించేసి అవి పైసలు తీసుకుంటూనే అక్కడ కేసు బుక్ అయింది సార్. వాళ్ళ ఇంటి మీదకి పోలీసు పంపించారు. అది పోగా నెక్స్ట్ వచ్చేసి ఒక లేడీ మొత్తం సీఎంఓ నడిపిస్తుందని చెప్పేసి మొత్తం మీడియాలో కథనాలు వచ్చినాయి సార్. ఆమె ఎవరో కూడా చెప్పలేదు సార్ ఇంతవరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జూపల్లి కృష్ణారావు గారు డైరెక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సార్ రాజీనామా చేసింది సార్. అంటే ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. ఆ లిక్కర్ కుంభకోణంలో వాళ్ళ అల్లుడును ఆయన ఏది హాలోగ్రామ్ స్టిక్కర్ల గురించి పంచాయతీ ఉండే సార్. నేను ఏమంటున్నాడే ఇవన్నీ నేను చెప్పినాయి కాదు సార్, డైరెక్ట్ కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్ ఇప్పుడు మొత్తం సీఎంఓలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు కేటాయించండి సార్. మైన్స్ ఒకరు చూసుకోవాలి సార్, ప్రైవేట్ వ్యక్తులు మంత్రులు కాదు. ఇప్పుడు నమస్తే తెలంగాణలో రాసిందని మీరు చెబుతున్నారు. నో సార్ నేనేమంటున్నా సార్, హిల్ట్ పాలసీ శ్రీధర్ బాబుకు తెలియకుండా బయటకు వచ్చింది సార్, భూములు ఎట్లా అమ్ముకోవాలని చెప్పి సార్. అంతే సార్, నేను ఏం మాట్లాడా మీకు ఒక సూటి ప్రశ్న సార్. మీరు సీనియర్ పార్టీ, ఇప్పుడు ఒక అగ్రిమెంట్ అయింది సార్, ఎల్ఎన్టీ కంపెనీ నుంచి వెళ్ళి మెట్రో తీసుకుందామని అయింది అగ్రిమెంట్. అవును, ఇంతవరకు హ్యాండ్ ఓవర్ అయింది. మన క్యాబినెట్ డెసిషన్ కూడా అయింది కదా సార్. 6 నెలల తర్వాత ఏంటి సార్ హ్యాండ్ ఓవర్ అయిందా కాలేదా? వాడు నడపన్నా వీడు నడపన్నా ఎవరు నడపాలి? అది ట్రైన్ ఎవరు నడపాలి? స్పష్టత ఎక్కడి సార్? అంటే వీళ్ళు తీసుకునేంత వరకు వాళ్ళే నడపాలి కదా. అదే సార్, వాళ్ళు తీసుకునేంత వరకు ఎప్పుడు తీసుకుంటారు? వాళ్ళకి 15,000 కోట్లు కడతా. ఇప్పుడు నష్టాలు ఉన్నది నేను అమ్ముతా అంటే, నేను నడపలేనంటే నేను కొనుక్కుంటాను. నువ్వెందుకు కొనుక్కుంటున్నావు? దాని కింద ఉన్నటువంటి 300 ఎకరాల గురించా? కాబట్టి మనం అడుగుతుంది ఏంటంటే సార్ రాష్ట్రాన్ని మంచిగా తీసుకుపోవాలి, ఎవరున్నా అది ముందడికి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు సార్ బీజేపీ సార్, వీళ్ళు బీజేపీ పార్టీ సార్. మొత్తం దేశం అభివృద్ధి చెందుతుంది అంటారు. డాలర్ ధరలేమో 90 రూపాయలు 92 రూపాయలు పోతుంది సార్. 86 రూపాయలు ఇంకా ప్రమాదం సార్. నేనేమంటాను సార్, ఇప్పుడు కంపారిజన్ దేంతో చేస్తాం సార్? గోల్డ్ తోటి డాలర్ తోటి కంపేర్ చేస్తాం. గోల్డ్ ధర వచ్చేసి ఇప్పుడు 1,50,000కు పోయింది సార్. డాలర్ ధర వచ్చేసి 100 రూపాయలకు పోతాను సార్. మరి నువ్వు ఏడు అభివృద్ధి చెందింది? అది అభివృద్ధి చెందినప్పుడు ధరలు తగ్గాలి కదా. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే నీ దగ్గర డాలర్ మార్కం నిల్వలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే విదేశీ ఇన్వెస్ట్మెంట్ లేవు, మొత్తం కూడా ఇక్కడ శత్రువులు చేసి పెట్టేసారు ఆర్థిక వ్యవస్థ. కాబట్టి నేనేమంటా డాలర్ ధర పెరుగుతుంది, బంగారం ధర పెరుగుతుంది, కానీ మనం అభివృద్ధి చెందుతాం. దేంట్లో అభివృద్ధి చెందినాం? అండ్ నెక్స్ట్ వచ్చేసి మొన్న నేనేమంటా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఏమని చెప్తారు, రాహుల్ గాంధీ ఏం ఆరోపణ చేసిండని. ఇప్పుడు ఏ సమ్మిట్ అయింది సార్, ఏ సమ్మిట్ లో ఒక దొంగ యూనివర్సిటీని తీసుకొచ్చేసి ఎవరు చెక్ చేయకుండా తీసుకొచ్చి అది కాదు సార్, డైరెక్ట్ చైనా మాల్ తీసుకొచ్చి పెడతాడు. దాన్ని చెకింగ్ చేసే వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు. దానికి నగ్నంగా వీలు పోతారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకు? ఆ యూనివర్సిటీని కాపాడడానికి యూత్ కాంగ్రెస్ లీడర్లు చేసిన కుట్ర సార్ అది. లేకపోతే వాళ్ళు దానికి మద్దతు ఇచ్చారా? సార్ టాపిక్ డైవర్ట్ చేయాలి. యూత్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి సార్, యూత్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర సార్. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిందో చెప్పి ఏ సమ్మిట్ గ్లోబల్ సమ్మిట్ దేశం